Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ దేవరా గ్లిమ్స్ అయితే వచ్చేసింది మామ. మంచిదే, లేట్ చేయకుండా ఆన్ టైం రిలీజ్ చేశారు. సరే, ఇంకా గ్లిమ్స్ చూశాక నాకేమనిపించిందంటే రక్తపాతం షురు. గ్లిమ్స్ కాబట్టి ఎక్కువగా ఏం రివీల్ చేయలేదు, బట్ గ్లిమ్స్ మాత్రం మొన్నటి వరకు విజువల్ వండర్ అని చెప్పారు కదా, అది మాత్రం ట్రూ మామ. విజువల్ అయితే తోపుంది మూవీ. అండ్ అనిరుద్ బీజిఎం అయితే బిగినింగ్ లో ఆల్ హెయిల్ ద టైగర్ అని వచ్చింది కదా, బీజిఎం అయితే లిటరలీ ఒక హాలీవుడ్ మూవీకి ఇచ్చినట్టుంది. ఏదైనా ఇంగ్లీష్ లిరిక్స్, అనిరుద్ బీజిఎం అండ్ వాయిస్ డెడ్లీ కాంబినేషన్ అంతే. ఇంకా తారక్ ఉన్న లుక్స్ కూడా ఊర మాస్ గా ఉన్నాయి. ఎక్స్పెషల్లీ ఈ షాట్ ఉంది చూసారా, బాబోయ్ బ్రహ్మాండం. చూస్తుంటే ఆచార్యకి హార్ట్ అటాక్ ఇచ్చిన కొరటాల శివ గారు ఈసారి బ్లడీ బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అనిపిస్తుంది. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎస్ఎస్ఆర్ తో మూవీ తీసాక ఫ్లాప్ ఫేస్ చేస్తారు అన్న సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసేలా ఉన్నారు. అయినా పాస్ట్ ఇయర్స్ నుంచి తారక్ అన్న ఫిల్మోగ్రఫీ కూడా అలాగే ఉందిలేండి. ఫ్లాప్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వటం, వాళ్ళకి బ్రేక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. చూస్తుంటే దేవరా విషయంలో కూడా ఇదే రిపీట్ అవుద్ది. ఫైనలీ ఇది గ్లిమ్స్ కాబట్టి జస్ట్ దేవరా ఇంట్రో మాత్రమే ఇచ్చారు, అందుకే కాంటెంట్ ఎక్కువగా అయితే రివీల్ చేయలేదు. కానీ ఈ గ్లిమ్స్ తో మాత్రం ఫ్యాన్స్ కి కావాల్సిన హైన్ ఇచ్చారు అండ్ కామన్ ఆడియన్స్ కి సినిమా మీద హోప్ నైతే క్రియేట్ చేశారు. ఇంతకీ దేవరా 1000 కోట్లు టచ్ చేస్తుందంటారా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే గ్లిమ్స్ చూసాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇంతటితో వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కానీ వీడియోకి మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమామా. ఏంటి, ఉంటానైతే. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.